ఈరోజు కొడతాను, రేపు మళ్ళీ వస్తావు, రేపు కొడతాను, ఎల్లుండి మళ్ళీ వస్తావు, 2 డేస్ తర్వాత కొడతాను, తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటావు. సో ఈసారి కొట్టడం కాదు, ఈసారి నిన్ను లేకుండానే చేస్తాను, నిన్ను చంపేస్తాను అనేది ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు సినిమా పేరు గుర్తులేదు కానీ మహేష్ బాబు మూవీలో ఈ డైలాగ్ అనమాట. సో ఇలాగే చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ గురించి మనం ఇలాగే చేయాలి. కాకపోతే అక్కడ ఇన్నోసెంట్ పీపుల్ని కాదు, అక్కడ ఆర్మీనే కాదు, మనం చేయాల్సింది అక్కడ ఉగ్రవాదులు గురించి మాట్లాడుకుంటే ఇవాళే ఒక న్యూస్ ఒకటి వచ్చింది. ఏమని? పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేశారని మన ఇండియన్ ఆర్మీ, అక్కడ చాలామంది చనిపోయారని. కాకపోతే ఈ దాడి వల్ల అంటే ఇలాంటి అటాక్ల వల్ల ఎవరికి ఎక్కువ నష్టం? మన భారతదేశానికి ఎక్కువ నష్టం. ఎందుకంటే వాళ్ళు ఎంత కొట్టినా సరే వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. అందుకే ఈసారి కొట్టే దెబ్బ ఎలాగుండాలి అంటే, మన ఇండియన్ ఆర్మీ ఎలాగుండాలి అంటే, వాళ్ళు మళ్ళీ అసలు ఉగ్రవాదు అనేవాడే ఉండకూడదు, అలా కొట్టాలన్నమాట. ఇక ఇంకొకటి గమనించుకుంటే మనం ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం అనేది మొదలైంది. అది ఎంతకాలం నుంచి సాగుతుంది? రష్యా అనేది ఎంత పెద్ద దేశం, ఉక్రెయిన్ అనేది ఎంత చిన్నదే. అయినా కూడా ఉక్రెయిన్ ఎలా పోరాడుతుంది? ఎందుకంటే ఉక్రెయిన్కి వేరే దేశాల నుండి ఆయుధాలు, అణుబాంబులు, లేకపోతే మిషన్ గన్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి, సపోర్ట్ ఉంది కాబట్టి పోరాడుతున్నారనమాట. అయినా సరే రష్యా గెలుస్తుంది లాస్ట్కి. కాకపోతే రష్యాలో ఎంతమంది ప్రాణాలు పోతున్నారు, ఉక్రెయిన్లో ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. అలాగే పాకిస్తాన్ అనేది ఎంత చిన్న దేశం, మహా అయితే 20 కోట్ల మంది ఉంటారేమో జనాభా. మన ఇండియన్ ఆర్మీనే అంత ఉంటుంది. మన ఇండియా జనాభా ఎంత? 120 కోట్లు. అలాంటిది పాకిస్తాన్ ఒక రోజులో కాదు, పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంటుంది. చైనా నుండి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు అణుబాంబులు కానీ చైనా ఏమన్నా ఊరికే ఇస్తుందా? ఉత్తినే ఇస్తుందా? కానీ చైనా కూడా పాకిస్తాన్లో ఏదైతే ఉందో ఖనిజాలు కానీ లేకపోతే వాళ్ళ భూమి కానీ లాక్కుంటుందన్నమాట. అమెరికా సపోర్ట్ అడిగింది. అమెరికా ఏమడిగింది? మీ ఉక్రెయిన్లో ఏదైతే ఉన్నాయో ఖనిజాలు ఏదైతే ఉన్నాయో అవి మేము తవ్వుకుంటాము అని చెప్పింది. లేకపోతే మీకు ఇంకో ఆప్షన్ లేదని అమెరికా జారీ చేసింది అనమాట. ట్రంప్ చెప్పాడు కదా, డైరెక్ట్గానే చెప్పాడు, మీ దాంట్లో మేము ఖనిజాలు తవ్వుకుంటాము, లేకపోతే మీకు సపోర్ట్ అనేది మీకు చాలా అవసరం, లేకపోతే మీరు పోరాడలేరు, ఇప్పుడు మీకు అడిగే క్వశ్చన్ కూడా లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంపే డైరెక్ట్గా చెప్పాడు అనమాట. అలాగే పాకిస్తాన్కి అణుబాంబులు అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఎవరిస్తారు? చైనా వాళ్ళు ఇస్తారనమాట. సో అలాగే ఈ పాకిస్తాన్ అనేది ఇప్పుడు యుద్ధం అనేది మొదలయ్యింది. సో పాకిస్తాన్ ఇప్పుడు మనం యుద్ధం చేసాం. ఎవరి మీద చేసాం మనం? అక్కడ ఉన్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. అంతే తప్ప పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేయలేదు. అలాగే అక్కడ ఉన్న ఇండియన్స్ మీద దాడి చేయలేదు. అలాగే పాకిస్తాన్ ఇన్నోసెంట్ పీపుల్, పాకిస్తాన్లో ఉండే ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి చేయలేదు. ఓన్లీ దాడి చేసింది అక్కడ తీవ్రవాదుల మీద మాత్రమే ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. కానీ పాకిస్తాన్ అలా కాదు. ఇక్కడ ఇండియాకు వచ్చి ఇండియాలో ఉన్న కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. సో వాళ్ళ సపోర్టుతోని ఇక్కడ ఇన్నోసెంట్ పీపుల్ మీద దాడి చేసింది. మన ఇండియా ఎప్పుడు కూడా ఇన్నోసెంట్ పీపుల్ మీద దాడి చెయ్యదు, అక్కడ ఉగ్రవాదుల మీద దాడి చేసింది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఊరుకుంటుందా? మళ్ళీ ఏదో విధంగా మన ఇన్నోసెంట్ పీపుల్ మీద, మన ఇండియా మీద మళ్ళీ దాడి చేయడానికి మాత్రం రెడీగా ఉంటుంది. మనం కూడా సిద్ధంగా ఉండాలి, ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉండాలి, అలాగే ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ఒక కరడుగట్టిన దుర్మార్గుడు ఉన్నాడు, లేకపోతే ఒక కరడుగట్టిన వ్యక్తి ఒకటి ఉన్నాడు. అతను జైలుకి వెళ్తాడు, లేకపోతే క్రైమ్ చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, రోడ్డు మీద పడుకుంటాడు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు, బెదిరిస్తుంటాడు, భయపెడుతుంటాడు, హత్యలు చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు. అలాంటి వాడు ఒక కారు మీద వెళ్తున్న ఒక ఇన్నోసెంట్ పీపుల్, ఒక భార్య భర్తలు 2 పిల్లలతో వెళ్తున్న వ్యక్తి ఇతను అటాక్ చేస్తే ఎవరికి నష్టం? ఈ కారు మీద వెళ్ళిన వ్యక్తి, 2 ఫ్యామిలీతో ఉన్న వ్యక్తి, ఫ్యామిలీ పర్సన్కే నష్టం. ఇప్పుడు ఇక్కడ అలాగే జరుగుతుందన్నమాట. ఇప్పుడు యుద్ధం ఏదైతే మొదలైందో దాని తర్వాత ఆ కరడుగట్టుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తానీలో ఉన్న ఉగ్రవాదులు. మనం ఏంటంటే ఇన్నోసెంట్ పీపుల్, మనం అలాంటివి ఏమి చెయ్యం. ఈ యుద్ధం ఏదైతే వచ్చిందో అప్పుడు మనకే నష్టం తప్పితే వాళ్ళకి నష్టం ఏమీ కాదు. అక్కడ ఉగ్రవాదులకు కానీ వాళ్ళకేమీ నష్టం కాదు, మన ఇన్నోసెంట్ పీపుల్కే నష్టం అనమాట. పచ్చిగా చెప్పాలంటే ఒక షిట్ మీద కాల్ వేస్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. మనమే మళ్ళీ కాల్ కడుక్కోవాలి. సో ఈసారి కొట్టే దెబ్బ ఎలాగుండాలంటే అక్కడ ఉగ్రవాదులు అనేవాళ్ళే ఉండకూడదు. అలాగే మన ఇండియాలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా ఉంచకూడదు. చట్టపరంగా వాళ్ళని కూడా జైల్లో పెట్టాలి. సో మన ఇండియన్ ఆర్మీ గెలుస్తుంది, పాకిస్తాన్ అనేది ఓడిపోతుంది, అక్కడ ఉగ్రవాదులు అనేది లేకుండా పోతుందని కోరుకుంటూ జై హింద్, జై భారత్.